హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నా. డే 13 రోజు దివ్య కెమెరాతో ఏం మాట్లాడుతుంది? శ్రీజ గేమ్ గురించి మాట్లాడుతుంది. నేను మంచిగా అందరితో కలిసి ఉంటే అది నాది గేమా? శ్రీజ గెలవడం కోసం ఏదైనా చేస్తుంది. శ్రీజ గెలవడం కోసం ఏమైనా చేస్తుంది. శ్రీజని ఎట్లా మాట్లాడుతుంది అంటే ఘోరం మాట్లాడుతుంది. గెలవడం కోసం ఏమైనా చేస్తుంది. ఆ గెలుపు కోసం ఇప్పుడు నేను భరణి గారితో ఉంటే గేమ్ అని చెప్తుంది, స్ట్రాటజీస్ అని చెప్తుంది. శ్రీజ చేసేది ఏది? శ్రీజ కూడా సేమ్ అదే పరిస్థితి చేస్తుంది కదా అని అంటుండ్రు. భరణి గారితో క్లోజ్ ఉంటే వీళ్ళెవ్వరికి నచ్చట్లేదు కదా, ఆ విషయానికి మాట్లాడుతుంది. నాకు అది ఫన్ అనిపించింది, రియల్ చెప్తున్నా, ఫన్ అనిపించింది. నిజంగా ఆమె ఒక స్ట్రాటజీతో గేమ్ ఎలా ఆడాలో ఆమెకు తెలుసు, ఎలా గేమ్ ఆడుతుందో కూడా మన అందరికీ తెలిసిందే. అట్లా నాకు అనిపించింది. అది స్ట్రాటజీ అని మాట్లాడితే 100% స్ట్రాటజీయే అని నాకు అనిపించింది. మీకు ఏమనిపించింది? ఫస్ట్ దివ్య మాట్లాడిన మాటలు మీకు ఏమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ రంజితమే సొగసువాత రంజితమే సున్నితమే నా ఆ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత రామ్ భరణి హౌస్లో మాట్లాడుకుంటా ఇక్కడ అందరు టెండెన్స్ అయ్యారు. ఓన్లీ ఎవరు? ఇమాన్యుయల్ అన్న రామ్ ఇద్దరు తరఫు. నాకైతే హాస్టల్ వాడని కూడా ఇంత ఘోరంగా ఉండకపోవచ్చు, ఈయన ఎంతో ఘోరంగా ఉన్నాడని నాకు అనిపించింది. రియల్ అస్సలు నచ్చలేదు. తర్వాత ఏదో ఒకటి తర్వాత అలా సంజన ఇమాన్యుయల్ మాట్లాడుతుంటే అన్న అందరూ పంపించేద్దామా అన్న అని అంటారు. రీతు భగవాన్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే పంపించేద్దామని ఆ ఫీలింగ్తో మాట్లాడుతుంటాడు. నాకు ఈ రామ్ చాలా ఓవర్ యాక్షన్, భయం వేస్తుంది. అన్నీ మనం ఉంటారు అని ఫెయిల్ అని చెప్తాను నేను. అస్సలు నాకు నచ్చలే ఆయనది. నాకు పంపించేద్దామని అంటాడు. తర్వాత రీతులు ఏమన్నా బయటకు పోమంటారు. సరే సంజన అంటది, ఒక్క నిమిషం నేను పోతారు, మేము బయటకు పోవాలా చెప్పరా పోతామని అంటారు. అయితే వెళ్తుందా బయట కూర్చొని మాట్లాడుతుందా అంటే సంజన గారు అయితే సూపర్, బయట కూర్చొని మాట్లాడుతుందా అన్నది. ఇంకా బయటకు వస్తుంది, బయట కూర్చొని మాట్లాడదాం అంతే అని అంటారు. తర్వాత సంజన ఇంకా అందరూ మాట్లాడుతుంటారు. తర్వాత సంజన ఇమాన్యుయల్ గురించి చెప్తుంది. భరణి అన్నని నేను చాలా మాట్లాడినాను, చాలు భరణి అన్నకి ఎప్పుడు కనిపించినా సారీ భరణి అన్నకు సారీ ఎంత చెప్పినా తక్కువనే సారీ చెప్పాలని నాకు చాలా అనిపిస్తుంది భరణి అన్నకు అని చెప్తుంది. అది ఫుల్ అనిపిస్తుంది. భరణి దివ్య ఇద్దరు 10 years వాళ్ళు మాట్లాడుతుంటారు. భరణి అయితే నా ఫస్ట్ దివ్య బయట నుంచి వచ్చి భరణి అన్నకు తొందరగా క్లోజ్ అయిపోయింది. ఫస్ట్ భరణి అన్న నన్ను తనుజకు 100% ఎఫర్ట్స్ ఇస్తే నాకు ఒక 30% అన్న ఎఫర్ట్స్ ఇచ్చేవాడు. తనుజ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చినాక మొత్తం అమ్మాయి లాగేసుకుంది అంటారు. ఇమాన్యుయల్ తనుజ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా వీళ్ళు మంచిగా మాట్లాడుకుంటారు, అది ఫన్ వేలో మాట్లాడుకుంటారు. తర్వాత ఇంకా వీళ్ళు అంటే ఇంకా గేమ్ ఇంకా తర్వాత ఎవరు? శ్రీజ ఇమాన్యుయల్ వాళ్ళు మాట్లాడరు. తర్వాత చికెన్ వస్తే చికెన్ నేను చేస్తా అంటే నేను చికెన్ నుండి చేయించుకోవచ్చు అంటారు. అయితే సారీ కళ్యాణ్ తనుజ శ్రీజ వీళ్ళు కూర్చుంటారు. వీళ్ళు కూర్చున్న తర్వాత ఆడ కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే చికెన్ నేను చేయించుకుంటా అని అంటుంది. అయితే చికెన్ ఒక్కనే తింటావా అంటే అవును నేను ఒక్కదానే తింటాను శ్రీజ అంటుంది. ఆడ కూడా ఎంత ఓవర్ అంటే రామ్ చాలా ఓవర్. అస్సలు ఆయన కెప్టెన్స్ నాకైతే అస్సలు నచ్చలేదు. రాత కెప్టెన్స్గా ఓడిపోయినా నేను చెప్తాను 100%. ఆయనక డిమాండ్ చికెన్ వండుకుంటా అంటే తర్వాత చేసుకోవాలంటారు. తనుజ పవన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ సరే తనుజ పవన్ మాట్లాడతారు. ఇది ఫన్గా మాట్లాడుకుంటారు. అది అయిపోతుంది. మాట్లాడినాక చికెన్ రీతి చెప్తారు. చికెన్ ఎవరి ఇష్టం వాళ్ళది రా. ఇప్పుడు ఆమెకు నచ్చినట్టు ఆమె చేయించుకో. కొందరు అయితే వాటిలో ఉంటారు టేస్ట్లు. అంటే నేను చికెన్ తిన్నాను అబ్బా, నాకు వద్దా చికెన్ అంటే ఇమాన్యుయల్ తనుజ ఏమంటారు, రీతి ఏమంటారు, నాకు ఇస్తారు అదే మాట్లాడతారు. అది ఫన్ అనిపించింది, చాలా ఫన్ అనిపించింది. ఇంకా రామ్ అంటాడు భరణి గారితోన, ఏం మాట్లాడినా తప్పే అవుతుందన్న, ఏం మాట్లాడినా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారన్న ఏదో అని అంటారు. నిన్న కూడా అదేంటంటే బనానా అది పట్టరా తీసుకుంటే ఆడికొచ్చి ఇవ్వాలి అని చాలా ఓవర్ మాట్లాడు. ఆయన టోన్ నాకు అస్సలు అనిపిస్తుంది. రియల్ నచ్చదు నాకు అతని టోన్. నాకు రియల్ చెప్పినా నచ్చదు, మీరు ఏమన్నా అనుకోండి కానీ నాకు అస్సలు నచ్చదు. అయిన తర్వాత ఓవర్గా చాలా ఓవర్. తర్వాత భరణి
వాళ్ళు చాలా నాకైతే అసలు నచ్చలేదు. వీళ్ళు చాలా కోపం వచ్చింది నాకు. తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత తనుజ సుమ్ము అని అంటుంటే అది ఫన్ అనిపిస్తుంది, ఫుల్ ఫన్ అనిపిస్తుంది. తర్వాత ఈ కళ్యాణ్ రుద్దుతూనే ఉండండి అని ఉంటాడు. అట్లా రుద్దుతూ ఉంటారు అమ్మాయిని. నాకు కోపం వస్తుంది. వెనక ఒకటి ఇదేంటంటారు, ఫస్ట్ గ్రీన్ డ్రెస్ వీళ్ళిద్దరు వేసుకొని కళ్యాణ్ తనుజ కళ్యాణ్ రీతు ఒక దాని పక్కన కూర్చుంటారు. తర్వాత కళ్యాణ్ రీతు ఒక దాని మీద ఒక సోఫా మీద కూర్చుంటాడు. బయట తనుజ తిరుగుతుంటే ఇమాన్యుయల్ అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత బాగుంది, ఎంతమంది ముందుకు వచ్చి ఎన్నాళ్ళు చంపుతున్నాయి గుండెకేమో అవ్వదా నిన్నగాకనే ఆ పాట పాడతాడు. ఆ పాట పాడిన ఫుల్ నవ్వుతుంది నాకైతే. తర్వాత అని వాళ్ళు ఆడతాడు, ఇంగ్లీష్లో ఆడతాడు. ఇట్లా వెనక్కి తిరగా అంటే నేను తిరగను, నేను వేరే వాళ్ళని కాపీ చేయను అంటాడు. అది ఫుల్ ఫన్ అనిపిస్తుంది, అది చాలా నవ్వు వస్తుంది. తర్వాత నా ఏజ్లో నువ్వు నాకన్నా చిన్న ఎంత నువ్వు తమ్ముడు అనుకుంటాను అని రీతి చెప్తుంటే అది చెప్తుంటుంది. నాకు అది చెప్పేవాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు అని అంటుంది. అది ఎవరిని అంటాడు మనకు తెలుసు, కళ్యాణ్ అంటాడు. అదే కళ్యాణ్ ఇంకా నవ్వుతుంటాడు. తర్వాత కొంచెంసేపటికి అందరూ ఇంట్లోకి పోయినప్పుడు కళ్యాణ్ అంటున్నాడు, నాకు లైక్ ఏంది ఈ పులిహోర కలపడం ఏందో కళ్యాణ్, ఈ గేమ్ ఎంత బాగా ఆడతాడు, ఇట్లాంటి విషయాలను ఆమె నచ్చకపోయినా కూడా ఆమె వెనక వాడడం అయితే నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత ఇంకా టాస్క్ వస్తుంది. టాస్క్ డ్రా చేయడంలో ఫస్ట్ దివ్య భరణి వాళ్ళిద్దరు రెడ్ ఫ్లవర్ మీద ఏముంటే అది అంటే వీళ్ళకు ఆట అర్థం కాలేదా ఏం అర్థం ఆడ కూడా ఒకటి సంచలకి ఇమాన్యుయల్ రామ్ ఆడ కూడా ఓవర్ చేశారు. రామ్ ఆడ ఏడవైనా ఓవర్ ఏడు వానికి నిజంగా అతనికి మాత్రం ఘోరంగా ఉండడం అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఇంకా చాలా ఓవర్ చేశారు, నాకు అస్సలు కరెక్ట్ అనిపించలే అబ్బాయి. తర్వాత భరణి దివ్య వీళ్ళిద్దరు గెలుస్తారు. సూపర్ అనక తర్వాత సెకండ్ అది ఫ్లవర్. తర్వాత సెకండ్ సంజన ఫ్లోరా ఇద్దరు వేస్తారు. అయితే ఫస్ట్ ఫ్లోరా సంజన వేసిన గేమ్ చూడలేదు. తర్వాత ఇక్కడ చూసాలి. ఇక్కడ చూసినప్పుడు వీళ్ళది చూసినప్పుడు ఈమె వాళ్ళది ఎవరిది ఫ్లోరా ఏం చేస్తుంది, సంజన వాళ్ళ తనుజ పిక్చర్ చూసి ఫ్లోరా పోయి తీసుకొని వచ్చినప్పుడు వస్తుంది. వెనక అరే కళ్ళు మూసుకుంటా కూర్చుంటుందా నాన్న మీరు ఎక్కడ అయినా లేదు అదని ఉంటుంది. తర్వాత ఫ్లోరా గెలుస్తుంది. తర్వాత ఫ్లోరా తీసుకొస్తుంది, ఇంకా వాళ్ళకి వస్తుంది. తర్వాత హాస్టల్ వాడిని ఓవర్ యాక్షన్ తెలిసిందే మనకు. హాస్టల్ వాడిని ఓవర్ యాక్షన్ చాలా సంజన పని చేస్తే అబ్బా ఈ దొంగ అంటే తనతో ఇద్దరు గొడవ అవుతుంది. అయితే అరే అందరికీ చూడవచ్చు అని ఈమెయిల్ చెప్తే ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేసినావు తనజ ఆ విషయం అని అంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత శ్రీజ సుమన్ గెలుస్తారు. నాకైతే కిరీటం అయితే బాగా గీస్తారు. ఆ కిరీటం గీసినప్పుడు అయితే ఫుల్ ఫన్ అనిపిస్తుంది. శ్రీజ పోయి తీసుకొని వస్తుంది. నాకైతే అది హైలైట్ అనిపించింది. అయితే శ్రీజ తీసుకొని వస్తుంది. అది తీసుకొచ్చుకున్నాక అయితే కిరీటం గురించి ఫుల్ ఫన్ చేశాడు. ఫన్ చేసిన తర్వాత ఫుల్ ఫన్ చేశాడు. అయినాక బిగ్ బాస్ అంటారు, సుమన్ నువ్వు గీసిన కిరీటం సేమ్ అచ్చు అలానే ఉంది అంటాడు. అది ఫుల్ ఫన్ అనిపిస్తుంది. నిజంగా చాలా నవ్వు వస్తుంది. అదైతే రియల్ చాలా నవ్వు వచ్చింది. అయినాక తర్వాత రీతు తనుజ ఇంక ఇద్దరు ముఖాలు ఇట్లా పెట్టి అలుగడంలో అయితే తనుజ కన్నా ఇంకెవరు తక్కువ అని చెప్పుకుంటా అట్లా అలుగుడరా అని అంటుంది. తనుజ రియల్ అలుగుతూనే ఉంటుంది ఎప్పుడు. తర్వాత ఇంకా అలుగుతూనే ఉంటుంది. ఎందుకు అలుగుతుందో అమ్మాయికి తెలియదు. తర్వాత ఇంకా అలుగుడరా అని తనుజ. తర్వాత డెమాన్ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత తనుజ అరే ప్లీజ్ రా నా తప్పలేదురా నా తప్పు ఆడుకుంటూ చెంపలు రుద్దుకుంటా నాకు మంచి మాట గలీజ్ మాటలు వస్తాయి. కళ్యాణ్ గారు కోపం వస్తుంది కళ్యాణ్ చూస్తుంటే. ఇంకా ఇంకా తర్వాత డెమాన్ కూడా మంచిగా తీసుకో ఏం చేస్తున్నావు ఏం ఆడుతున్నావు అని అరుస్తూనే ఉంటాడు. ఓడి అట్లనే అరుస్తుంటాడు. ఎంత కోపం వస్తుంది అంటే. తర్వాత లాస్ట్లో డిమాండ్ కరెక్ట్ ఫస్ట్ పోయి కళ్యాణ్ ఫోన్ తెచ్చినాక ఫస్ట్ పోయి కళ్యాణ్ ఏదైనా ఫస్ట్ పోయి అది ముట్టుకున్న తర్వాత రీతు అడుగుంది. రీతు అది తీసుకుంది. రీతు తప్పలేదు, డెవిల్ గెలిచిన తర్వాత ఇంకా హక్ చేసుకుంటూ నన్ను తిట్టవని హక్ చేసుకుంటే డిమాండ్ ఇంకా తనుజ పోయి నాకు లక్కు లేదు అని పోయి బయట పోయి ఇంకా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇంకా అప్పుడు కూడా ఓడు చేతులు పట్టి రుద్దడాలు చెంపలు పట్టి రుద్దడాలు నెత్తిలో చేతి పెట్టడాలు ఏందో అస్సలు వరస్ట్ అనిపించింది నాకైతే. టూ వరస్ట్. ఎంత కోపం వచ్చింది అంత కోపం వచ్చింది. తర్వాత ఇంకా అందరూ ఒక సోఫా మీద కూర్చుంటారు. మార్కులు చూపిస్తారు. మార్కులు చూపించినప్పుడు అబ్బాయి ఇమాన్యుయల్ గారు ఫన్ అయితే
ఎంత చెప్పినా తక్కువనే. ఇమాన్యుయల్ గురించి నేనైతే చెప్తున్నా, ఎంత ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే ఇమాన్యుయల్. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా చెప్తా. అనగా వన్ ఐఐటి XYZ అవన్నీ చెప్తాడు. అంటే ర్యాంకింగ్ సుమ్ము ర్యాంకింగ్ వాళ్ళ జర్నీ అదే చెప్తాడు. ఆయన ఫన్ మార్గం ఎంత చెప్పినా తక్కువనే. ఫస్ట్ ర్యాంకు భరణి దివ్య, వీళ్ళు అర్థంగానే ర్యాంక్ వచ్చింది. పేపర్ ఫస్ట్. ఇంకేమని చెప్తారు, సెకండ్ ర్యాంకు సంజన. క్వశ్చన్ పేపర్ లీక్ అయినా అది తీసుకొని వచ్చి వీళ్ళు చేస్తుండ్రు. సంజన గల్రాని సెకండ్ ర్యాంక్ ఇప్పుడు ఉంటుంది కదా అట్లా. థర్డ్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ నుంచి థర్డ్ ర్యాంక్ దిగిపోయి స్టడీ హాల్లో పోకుండా ఇట్లనే కూర్చొని డ్రాయింగ్ వేయడానికి రాకుండా పోయిన రీతు చౌదరి థర్డ్ ర్యాంక్. ఫిఫ్త్ ర్యాంక్ నుంచి ఫోర్త్ ర్యాంక్ వచ్చిన మా సుమ్మన్ శెట్టి, IIT XXX XYZ అని చెప్పి లాస్ట్ ఉంటారు. వీళ్ళు తాడుకున్నది లాస్ట్కి పోయినారు. వీళ్ళని మస్తు ఫన్ చేస్తారు. ఏమన్నా ఫన్నా నిజంగా. ఇంత ఫన్ నిజంగా ఎవరు చేయరు. తర్వాత టాస్క్ వస్తుంది. టాస్క్ వచ్చిన తర్వాత టాస్క్ వచ్చిన సెకండ్ టాస్క్ వస్తుంది. సెకండ్ టాస్క్ వచ్చినప్పుడు ఇద్దరు చేతిలో మీద హ్యాండిల్ చేసుకొని వాళ్ళు అవి అంటే బిగ్ బాస్ చెప్తుంటారు, ఒక్కొక్క మట్టి బండలా అందులో వేసినప్పుడు నిజంగా సంచాలకు ఇమాన్యుయల్ రామ్, మాకు తెలిసిందే సంచాలకు ఇమాన్యుయల్ రామ్. నిన్న ఒక రోడ్డు మీదనే వాళ్ళు చాలా ఆటతో చేస్తున్నారు. అది సంచాలకు ఇమాన్యుయల్ రాము. ఆడగురు రామ్ ఓవర్ యాక్షన్ చేస్తారు, అది తెలిసిందే. రామ్ ఇమాన్యుయల్ ఇద్దరు మళ్ళీ బ్యాగులు వేస్తుంటే దివ్య భరణి ఫస్ట్ వేస్తుంటే, అరే ఎందుకు వేసినా చెప్పురా అంటే మార్క్స్ వైజ్గా వేస్తున్నాం మేము అనే అందరికి ఒక్కొక్కటి వేస్తారు. తర్వాత మళ్ళీ వేస్తుంటారు. మళ్ళీ వేసినాక ఫ్లోరా సంచన వాళ్ళు ఫస్ట్ సుమన్ వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోరా వాళ్ళు ఓడిపోతారు. థర్డ్ ఎవరు ఆయన పేరు భరణి వాళ్ళు ఓడిపోతారు. ఫోర్త్ కళ్యాణ్ తనుజల అది తప్పు అనిపించింది నాకైతే. కళ్యాణ్ కరెక్ట్ అనిపించింది కానీ అంత ఎఫర్ట్స్ పెట్టలేదు. తనుజ ముఖం చూసుకుంటే తనుజని చూసుకుంటా ఏం అమ్మాయికి ఆల్రెడీ నా సమాన్ పర్సన్ ఉన్నాడు బయట. సమాన్ పర్సన్ అంటే కూడా అమ్మాయి వెనక ఎందుకు తిరుగుతుండో నాకైతే 2 వరస్ట్ అనిపించింది. ఒక అమ్మాయి వద్దంటే మళ్ళీ తిరగడం అదైతే బంద్ చేయాలి. ఆడ ఒక కంటెంట్ కోసం నువ్వు ఉండడం కోసం ఒక అమ్మాయిని ఎందుకు ఎమోషనల్గా అట్లా చేస్తున్నావు అని నాకు అనిపించింది. 2 వరస్ట్ బ్యాడ్ అని చెప్తా. ఇంకా ఫస్ట్ సుమన్ అన్న అవుట్ అవుతారు. సెకండ్ భరణి గారు అవుట్ అవుతారు. థర్డ్ సంజన గారు అవుట్ అవుతారు. ఫోర్త్ కళ్యాణ్ తనుజ అవుట్ అవుతారు. ఫిఫ్త్ గెలిచింది డెమాన్ పవన్. వీళ్ళు గెలుస్తారు. అది హైలైట్ అనిపిస్తుంది. సూపర్. తర్వాత కళ్యాణ్ నువ్వు ఎప్పుడు నా ముఖం కాదు గేమ్ చూడు, ఇది చూడు, అది చూడు అని అరుస్తూనే ఉంటారు. ఏమనంటే ఏడుస్తుంది, ఏమనంటే ఇట్లాంటిది అని మాట్లాడతారు. అది హైలైట్. తర్వాత బిగ్ బాస్ ఇంతవరకు గేమ్ ఆడిన గేమ్ల నుంచి మీకు నచ్చిన వాళ్ళని తీసుకొని, అంటే మీకు ఎవరు వరస్ట్ శ్రీజ, సుమన్ అన్న, కళ్యాణ్, తనుజ నుంచి ఎవరు వరస్ట్ అంటే ఫస్ట్ సుమన్ అన్న దాంట్లో శ్రీజని ఎక్కువ నామినేట్ చేసిండు. శ్రీజ కరెక్ట్ ఆడలేదని అనిపించాడు. కానీ శ్రీజ బాగా ఆడింది. ఇంకో సుమన్ అన్న ఇంకా అంత చేయనప్పుడు ఇంకేం చేస్తాం. శ్రీజ బాగా ఆడింది. నాకైతే శ్రీజ కానీ టార్గెట్ చేసిందేమో శ్రీజ అని అనిపించింది. కదా కళ్యాణ్ని టార్గెట్ చేసిందని నేను అనిపించాను. ఎందుకంటే తనుజ బాగా ఆడింది. తనుజ ఎఫర్ట్స్ పెట్టింది. కళ్యాణే ఆ అమ్మాయిని చూసుకుంటుంటారు. అదైతే నాకు కావాలి. లాస్ట్లో శ్రీజ దివ్య ఘోరమైన గొడవ ఆడతారు. చాలా గొడవ ఆడతారు. అదైతే హైలైట్ అనిపించింది. నిజం చాలా బాగా అనిపిస్తుంది. శ్రీజ చాలా బాగా ఆడుతుంది అమ్మాయి గేమ్ని. అమ్మాయిని మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకైతే చాలా కోపం వచ్చింది. మీకేమనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.